హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాటా పవర్ క్వార్టర్ 2025 రిజల్ట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ మనం ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 8.6% అనేది ప్రాఫిట్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్కి 14,651 crore ప్రాఫిట్ జనరేట్ చేస్తే ఈ ఇయర్కి 15,391 crore అయితే ప్రాఫిట్ జనరేట్ చేసింది, విచ్ ఈజ్ అరౌండ్ 9% ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసుకుంటే. అండ్ క్వార్టర్ టు క్వార్టర్ కంపేర్ చేసుకున్న నియర్లీ 11% జంప్ అయితే మనకు కనిపించింది. ఓవరాల్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,187 crore అయితే నెట్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నియర్లీ ఒక 1,200 crore అయితే ఎక్స్పెక్ట్ చేసింది, బట్ దట్ వాస్ గుడ్. అండ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ క్వార్టర్ అనేది టాటా పవర్ అనేది తగ్గించుకోవడం అయితే జరిగింది. 1,429 crore అయితే ఈ క్వార్టర్ జనరేట్ చేసింది, లైక్ ఎక్స్పెన్సెస్ సైడ్ అనేది చూపించుకుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 1,482 crores అయితే ఎక్స్పెన్సెస్ సైడ్ జనరేట్ చేసింది. అండ్ ఈపీఎస్ కూడా చూసుకుంటే ఈపీఎస్లో మాత్రం స్లైట్గా బాగా సిగ్నిఫికెంట్గా బాగా పెరిగినట్టు అయితే కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ 0.90 ఉంటే ఈ క్వార్టర్ 3.22 అయితే డెలివర్ చేసింది. అండ్ ఈపీఎస్ అనేది ఈ లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఒక షేర్ అనేది ఎంత బాగా గ్రో అవుతుందో ఈపీఎస్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే టాటా పవర్ అనేది ప్రాఫిట్గానే జనరేట్ చేసింది. అండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి చూసుకుంటే స్లైట్లీ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్ టాటా పవర్ అనేది స్టేబుల్ పర్ఫార్మర్ నా మార్కెట్ అనే చెప్పుకోవచ్చు. బట్ నా వ్యూలో చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేది లైక్ సమ్మర్ కాబట్టి మోర్ పవర్ కన్జంప్షన్ అనేది బాగా హ్యూజ్గా ఉంటుంది. సో పవర్ కూడా బాగా యూజ్ చేసుకుంటారు కాబట్టి పీపుల్, సో వీళ్ళకి ప్రాఫిట్లో కూడా మంచి మార్జిన్ వచ్చేలాగా కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్గా ఒక 4 to 5 months అనేది జాగ్రత్తగా హోల్డ్ చేసుకుంటే యూ కెన్ సీ హ్యూజ్ ప్రాఫిట్ ఇన్ దిస్ స్టాక్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.